నారదుడు త్రిలోక సంచారి. అటువంటి నారదుడిని కలహభోక్తగా, కయ్యాలిమారిగా ఎందుకు పేర్కొంటారు? వాస్తవానికి కలహభోక్త కాదు. నారద అనేటువంటి పదంలోనే ఓ దివ్యమైన భావం ఉన్నది. నారం దదాతి ఇతి నారద. నారం అంటే జ్ఞానము అని అర్థం, నీరు అనే అర్థం కూడా ఉన్నది. మనం ఇక్కడ కేవలం జ్ఞానము అనేది మాత్రమే స్వీకరించాలి. దదాతి అంటే ఇచ్చువాడు కనుక, జ్ఞానమును ఇచ్చువాడు కనుక నారదుడు. ఆ జ్ఞానాన్ని ఇవ్వటం కోసం నారదుని యొక్క మార్గం ఏమంటే, ఒక గురువు ఓ శిష్యునకు బోధించినట్టుగా కాకుండా, ఒక శాస్త్రవేత్త తన యొక్క శాస్త్రశాలలో, ప్రయోగశాలలో ఎలా అయితే ప్రత్యక్షంగా పరిశోధన చేసి తెలుసుకుంటాడో ఆ విధానాన్ని అనుసరించి ప్రత్యక్షంగా అతడికి నీవు చేసేటువంటిది దోషము అని తెలియచేయటం కోసం నారదుడు ప్రయత్నం చేస్తాడు. ఆ నారదుని యొక్క మార్గం అది. విషయం పరిపూర్ణంగా తెలిసిన తర్వాత తప్పకుండా ఆచరిస్తారు కదా, ఆ కారణం చేత తెలియచేస్తాడు. ఆ తెలియచేయటం కోసం ఆయన తగాదా పెట్టవచ్చు, కలహాలు పెట్టవచ్చు, ఏమైనా చేయవచ్చు. క్రమంలో అనేక మందికి అనేక రకాలైనటువంటి దుఃఖములను కూడా కలిగించాడు నారదుడు. ఆ కలిగించడంలో వీరు వారు అనేటువంటి తేడా ఏమీ ఉండదు. కడకు పరబ్రహ్మమే పరిపూర్ణ అవతారమైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క భార్య, అందున అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి భార్య సత్యభామ. ఆమెకు నా వద్దనే బోలెడంత సంపద కలదు అనేటువంటి ఆలోచన ఉన్నది, గర్వం ఉన్నది. ఆ మిగిలిన 7గురిని కూడా ఆవిడ అంతగా జాగ్రత్తగా చూసినట్టుగా మనకెక్కడా పురాణాలు చెప్పలేదు. అందున రుక్మిణి పట్ల స్పర్ధ కూడా ఉన్నది ఆమెకు. రుక్మిణీదేవి నా జన్మదినానికి నీవు రావయ్యా అని కృష్ణ పరమాత్మను పిలిస్తే, అప్పటి వరకు లేనటువంటి నా మెట్టిన దినమునకు నీవు రావయ్యా అని సత్యభామే ప్రారంభించింది. మ్యారేజ్ డే అని ఉన్నదే, దాన్ని మొట్టమొదట ప్రారంభించింది సత్యభామే. ఆ సత్యభామ కృష్ణ పరమాత్మను పిలిచింది, నేను మెట్టిన దినం రావయ్యా అని. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, అది ఆయన చింత. ఈ విధమైనటువంటి గర్వం కలిగిన ఆమెకు బుద్ధి చెప్పాలి గనక, ఆ గర్వాన్ని పోగొట్టాలి గనక ఆ సత్యభామ వద్దకు వచ్చి ఒక వ్రతాన్ని చెప్పాడు. ఏమిటా వ్రతం అంటే పతిదాన వ్రతం. ఎక్కడా లేని వ్రతం, నారదుడే సృష్టించాడు. పతిదాన వ్రతం అంటే భర్తను దానము చేసే వ్రతం. ఎవరు చేస్తారు భర్తను దానం? ఎవ్వరూ చెయ్యరు కదా. అయినా ఎట్లాగయ్యా నీకు దానం ఇచ్చేస్తే నేనేం చెయ్యాలి అంటే, నీవు ఆ త్రాసులో అతన్ని కూర్చోబెట్టి, నీ వద్ద ధనం ఉన్నది కనుక ఆ ధనంతో తూకం తూచి ఆ ధనాన్ని నాకు ఇచ్చి నీ భర్తను నువ్వు తీసుకోవమ్మా అన్నాడు. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ యొక్క భార్య, అందున అనుంగు భార్య, ఆమెకే ఈ విధమైన స్థితిని కల్పించి, ఆయన ఎంత బంగారం వేస్తే తూగుతాడు, మొత్తం ఇంట ఉన్న ధనం అంతటిని వేసింది. ఇంకా అంతా అయిపోయిన తర్వాత తన ఒంటి మీద ఉన్నటువంటివి కూడా సమర్పించింది, అయినా తూగలేదు. ఆ కారణం చేత అవకాశం లేదన్నాడు. కృష్ణ పరమాత్మను వెంట పెట్టుకున్నాడు. వెళ్ళి సెంటర్లో చతుష్పథంలో నిలబెట్టి భలే మంచి చౌకబేరము అని అమ్మటానికి సిద్ధపడ్డాడు. కనుక అతడు ఏదో దుఃఖపు ఇవన్నీ దేనికోసం చేశాడు అంటే, ఆమె గర్వాన్ని పోగొట్టడం కోసం. ఇంత బంగారంతో తూగలేదు. రుక్మిణీదేవి వచ్చి ఒక తులసి దళం వేస్తే పరమాత్మ తూగాడు. కనుక దీనివల్ల మనకు నారదుడు 2 గొప్ప విషయాలు తెలియజేశాడు. కలిగిన సంపదతో భగవంతుణ్ణి తూచలేము, కేవలం భక్తితో మాత్రమే భగవంతుని పొందగలము. ఈ ఒక్క విషయం అయితే, రెండవది, ఏదో నాకు కలిగింది కదా అని గర్వపడితే ఏదో ఒకనాడు ఆ గర్వాన్ని పోగొట్టుకుని దుఃఖపడవలసి వస్తుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికీ గర్వము ఉండరాదు. ఆ విషయాన్ని తెలియజేశాడు. అంతే తప్ప కలహభోక్త కాదు, కయ్యాలమారి కాదు.